హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అభ్యాసన ఛానల్. ఈరోజు మరొక కొత్త సమాచారంతో లేటెస్ట్ అప్డేట్తో మరలా మీ ముందుకు వచ్చాను. మరి కొత్త సమాచారం, లేటెస్ట్ అప్డేటు జాబ్ నోటిఫికేషన్ సంబంధించింది. మరి నిరుద్యోగులకు చాలా రోజులుగా రానటువంటి ఒక గొప్ప అద్భుతమైన మెగా జాబ్ నోటిఫికేషన్ చెప్పొచ్చు. ఎందుకంటే మొత్తం పోస్టుల సంఖ్య 3479. సో మరి ఈ వీడియో కనుక మీరు మిస్ అవ్వకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసినట్లయితే మరి ఆ జాబ్ నోటిఫికేషన్లో ఉన్న పోస్టులు ఏంటి, మరి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అప్లికేషన్ ఫీ ఎంత ఉంది, మరి చేసుకునే సంస్థ ఏంటి, మరి టీచింగా నాన్ టీచింగా అనే అన్ని విషయాలు కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా ఎవరైనా అభ్యాసం సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్, అడ్మిషన్ నోటిఫికేషన్, ఇతర జనరల్ ఇన్ఫర్మేషన్, ఇతర పథకాలు, స్కీమ్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైటు మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సంబంధించింది. మరి మన యొక్క రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ ఈఎంఆర్ఎస్ టీచింగ్ స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామ్. సో మనకి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో మనకి మరి టీచింగ్ స్టాఫ్ సంబంధించిన ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ వచ్చింది. మనకి ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినవి కాబట్టి మనకి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ అనే సంస్థ మరి సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి టీచింగ్ కావచ్చు, నాన్ టీచింగ్ కావచ్చు, ఏదైనప్పటికీ అలాంటి ఉద్యోగాలకు సంబంధించిన భర్తీ మొత్తం కూడా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అని నిర్వహిస్తుంది. కాబట్టి మనకు ఇది అఫీషియల్ ఇక్కడ చెప్పొచ్చు మనము ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ ఈఎంఆర్ఎస్ టీచింగ్ స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామ్. ఇక ఇక్కడ చూసినట్టు మీకు రైట్ సైడ్లో మనకి ఇక్కడ అప్లికేషన్ అవైలబుల్ ఫ్రమ్ అని చూపిస్తున్నారు. చూడండి సరే, న్యూస్ అండ్ ఈవెంట్స్ కింద చూసినట్లయితే అవైలబుల్ 1/4/2021 to 30/4/2021. అప్లికేషన్ ఫామ్ ఫీ 1/4/2021 to 1/5/2021. అంటే మనకి అప్లికేషన్ మరి ఫీ మాత్రం ఒకరోజు ఎక్స్ట్రా టైం ఇచ్చారు. అదే అప్లికేషన్ అయితేనేమో మరి 30/4/2021 లాస్ట్ డేట్ ఉంది. చూడండి ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో కరెంట్ ఈవెంట్స్ అని కూడా చూపిస్తున్నారు. ఇక్కడ మీరు చూసినట్లయితే మరి ప్రెస్ రిలీజ్ పెద్ద ఉండదు, మీరు కూడా చూసుకోవచ్చు. నేను అది అయితే చూపించట్లేదు, అవసరం లేదు కాబట్టి ఇక్కడ ఇన్ఫర్మేషన్ బులెటిన్ అనే లింక్ ఉంది. అదేవిధంగా అప్లై ఫర్ ఈఎంఆర్ఎస్ టీచింగ్ స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామ్ ఇది క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. ముందుగా మనం ఇన్ఫర్మేషన్ బులెటిన్ అంటే మనం ఇన్ఫర్మేషన్ సంబంధించిన బులెటిన్ చూసుకుందాం. ఇది క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. నేను క్లిక్ చేస్తున్నాను. చూడండి, ఇది ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ ఏకలవ్య మోడల్ స్కూల్ ఈఎంఆర్ఎస్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ అండ్ గైడ్లైన్స్ ఫర్ ఫిల్లింగ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫర్ ఈఎంఆర్ఎస్ టీచింగ్ స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామ్ 2021. ఇక స్క్రోల్ చేసినప్పుడు మనకి ఇక్కడ అన్ని కూడా మనకి ఒక్కొక్కటి ఇక్కడ ఇండెక్స్ ఇచ్చారు. చూడండి, సీరియల్ నెంబరు, పార్టికులర్స్, పేజ్ నెంబర్ ఇచ్చారండి. సో ఇంట్రడక్షన్ ఇవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు. నేను డైరెక్ట్గా డీటెయిల్స్ చూసుకుంటాను. మరి కొంచెం జాగ్రత్తగా చూసినట్లయితే ఫీ డీటెయిల్స్ అయితే ఇక్కడ చూడండి మనకి 19th పేజ్లో ఉన్నాయి. సబ్మిషన్ అప్లికేషన్ ఫామ్ అండ్ టెస్ట్ ప్రాక్టీస్ సెంటర్స్ 20 పేజీలో ఉన్నాయి. ఇది ఎలిజిబిలిటీ క్రైటీరియా క్వాలిఫికేషన్ 13 పేజీలో ఉన్నాయి. ఈఎంఆర్ఎస్ టీచింగ్ స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామ్ నుంచి 8 పేజీలో ఉన్నాయి. ఇక ఇంట్రడక్షన్ అయితే మొత్తం 7 పేజీలో ఉన్నాయి. చూసుకోండి ఒకసారి. తర్వాత మీరు చూసినట్లయితే ఇక్కడ పోస్ట్ సిబిటి మనకంటే ఈ ఎగ్జామ్ అనేది ఆఫ్లైన్లో ఉండదు, ఆన్లైన్లో ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. సో ఫైనల్ టీచింగ్ స్టాఫ్ సెలక్షన్ ప్రొసీజర్ లాస్ట్కి ఇచ్చారు. ఈ పేజీ నెంబర్ 25లో ఉంది. సో సెంటర్స్, సిటీస్ ఫర్ ఎగ్జామ్ మనకు 26 పేజీలో మనకి మరి సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయని ఇచ్చారు. ఇక అపెండిసెస్ సింపుల్గా సిలబస్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ అన్నీ కూడా మనకు ఇక్కడ పేజ్ వైజ్ ఇచ్చారండి. సో మనం చూసినట్లయితే ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఎట్ గ్లాన్స్ అని అంటే మనకి ఇది ఆన్లైన్ మరి అప్లికేషన్ ఫామ్ స్టార్ట్ అయింది ఎప్పటి నుంచి అంటే 1/4/2021 నుంచి 30/4/2021. ఇక లాస్ట్ డేట్ పేమెంట్ మనకు 1/5/2021. ఇక ఫీ పేయబుల్ మనకు ఫీ అనేది ఖచ్చితంగా ఆన్లైన్లోనే పే చేయాల్సి ఉంటుంది. నెట్ బ్యాంకింగ్ లేదా మరి క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు, అదేవిధంగా ఇంకా యూపీఐ పేమెంట్స్ కావచ్చు, పేటిఎం కావచ్చు, అదేవిధంగా గూగుల్ పే కావచ్చు, ఏదైనా చేయవచ్చు అండి. సో ఇక్కడ మీరు చూస్తే ప్రిన్సిపల్ అండ్ వైస్ ప్రిన్సిపల్ వచ్చేసి 2000 రూపీస్ ఉంది పోస్ట్కి. టీజీటీకి సంబంధించి 1500 రూపీస్ ఉన్నాయి. టోటల్ 4 పోస్టులు ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, టీజీటీ. ఇక్కడ చూడండి, ఏమన్నా మీకు ప్రాబ్లం ఉన్నట్లయితే కరెక్షన్ చేసుకోవడానికి కూడా డేట్ ఇచ్చారు. 4/5/2021 నుంచి 6/5/2021. ఇక అడ్మిట్ కార్డ్స్ వరకు తర్వాత వెబ్సైట్ పెడతామని చెప్పారు. మనకు ఎగ్జామ్ లాస్ట్ వీక్ ఆఫ్ మే 2021, ఫస్ట్ వీక్ ఆఫ్ జూన్ 2021 ఇచ్చారు. ఎగ్జామ్ మనకు 180 minutes 3 hours ఉంటుంది. ఎగ్జామ్ టైమింగ్స్ వచ్చేసి ఫస్ట్ షిఫ్ట్ అయితేనేమో 9 AM to 12 noon ఉంటుంది. సెకండ్ షిఫ్ట్ అయితేనేమో 3 PM to 6 PM ఉంటుందండి.
సో ఇదే అండి డీటెయిల్స్. ఇంకా మనం చూసినట్లయితే అయితే మీకు విషయం చెప్పాలి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎలాంటి ఫీ అయితే లేదండి. అది కూడా చూపిస్తాను మరి స్క్రోల్ చేస్తున్నప్పుడు. ఇక్కడ ఖచ్చితంగా మనం చూడండి, ఇక్కడ స్టెప్ 1 స్టెప్ 2 ఏ విధంగా అప్లై చేయాలని ఇచ్చారు. స్టెప్ 1లో మనం ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, నేను చూపిస్తాను. ఇక స్టెప్ 2 మనం ఆన్లైన్ అప్లికేషన్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. స్టెప్ 3లో వచ్చి మనకు ఖచ్చితంగా మన ఫోటో, సిగ్నేచరు, అదేవిధంగా ఉన్న సర్టిఫికేట్స్ ఖచ్చితంగా మనం ఖచ్చితంగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్ కావచ్చు, లేకపోతే ఇంకా అది ఏదైనప్పటికీ. ఇక్కడ చూసినట్లయితే ఇవన్నీ కూడా డీటెయిల్స్ ఇచ్చారండి. సో మనం ఇంకా స్క్రోల్ చేసినప్పుడు చూసినట్లయితే ఇవి ఎగ్జామ్లో ఏమేమి తీసుకెళ్లాలని కూడా ఇక్కడ ఇచ్చారు. కోవిడ్కి సంబంధించి బ్రైఫ్ అడ్వైజరీ రిగార్డింగ్ COVID-19 పాండమిక్ అని. సో ఇంకా స్క్రోల్ చేసినట్లయితే మనకి ఇక్కడ చూడండి ఇంట్రడక్షన్, అంటే ఏకలవ్య మోడల్ స్కూల్ అంటే ఏంటి అనేది కూడా ఇక్కడ ఏ విధంగా ఉంటుంది, ఏంటి వాటి యొక్క ఉద్దేశం ఏంటి, ఎందుకు అనేది మొత్తం ఇచ్చారు. ఇక్కడ పోస్ట్ డీటెయిల్స్ లెవెల్, అంటే మనకు సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి ఇక్కడ లెవెల్ 12, 10, 8, 7 ఈ విధంగా ఇచ్చారు. ఇక స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూడండి ఒకసారి. మనకి ఎగ్జామ్ వచ్చేసి కంప్యూటర్ బేస్లో ఉంటుంది, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఉంటుంది. ఎగ్జామ్ పేపర్ మనకు హిందీ, ఇంగ్లీష్లోనే ఉంటుందండి, తెలుగులో ఉండదు. ఇక్కడ చూడండి ప్రిన్సిపల్స్కి ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందంటే మనకి 160 మార్క్స్ ఎగ్జామ్ ఉంటుంది. 40 మార్క్స్ వచ్చేసి మనకి పర్సనాలిటీ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ ఉంటుంది. టోటల్ 200 మార్క్స్ ఉంటుంది. మన డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామ్ అయితే 80 మినిట్స్ ఉంటుంది. ఇక్కడ క్వశ్చన్స్ సిలబస్ చూడండి, జనరల్ ఇంగ్లీషు, హిందీ, కరెంట్ అఫైర్స్, లాజికల్, కంప్యూటర్ లిటరసీ, కాంటాప్టిడ్, అకాడమిక్, అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫైనాన్స్ ఇవన్నీ ఇచ్చారు. ఒకసారి చూసుకోండి. మనకి ఇందులో నెగిటివ్ మార్కింగ్ ఉందండి. కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్ ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ అయితే 0.2 మార్క్స్ మనకు తీసేస్తారు, జాగ్రత్త చూసుకోండి. ఇక వైస్ ప్రిన్సిపల్ కూడా సేమ్ ప్రిన్సిపల్ లానే ఉంటుంది. 160, 40, 200 ఉంటుంది, 180 మినిట్స్. సో అక్కడ కూడా సేమ్ మనకి ప్రిన్సిపల్కి వైస్ ప్రిన్సిపల్కి సేమ్ సిలబస్ ఉంది. ఇక పీజీటీకి అయితేనేమో చూడండి, ఇక్కడ మనకి వీళ్ళకి కూడా 160 మార్క్స్కి ఎగ్జామ్ ఉంది, 40 మార్క్స్ ఇంటర్వ్యూ ఉంటుందండి, పర్సనాలిటీ టెస్ట్. ఇక్కడ కూడా సిలబస్ కొంచెం చేంజ్ ఉంటుంది. జనరల్ ఇంగ్లీషు, హిందీ, జనరల్ నాలెడ్జ్, అన్లాంగ్వేజ్, న్యూమరబిలిటీ, కంప్యూటర్ లిటరసీ, టీచింగ్ అప్టిట్యూడ్, పెడగాగి, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఇస్తారు. ఇక టీజీటీసీకి అయితే ఎలాంటి ఇంటర్వ్యూ, పర్సనల్ టెస్ట్ ఉండదు, డైరెక్ట్ ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ కూడా మనకు 180 మార్క్స్ ఉంటుంది, 180 క్వశ్చన్స్, 3 అవర్స్ ఉంటుంది. చూడండి ఇక్కడ ఇది మాత్రమే ఉంటుంది, వేరే ఏది ఉండదు. సో ఇంకా స్క్రోల్ చేసినట్టు మనకి చూడండి ఒకసారి, ఇక్కడ సిలబస్ మనకు ఇచ్చారు, నేను ఇంకా స్టార్టింగ్లో చెప్పాను, ఆ పేజ్ వైజ్లో ఉంటుంది. సో ఇక్కడ ఎగ్జామినేషన్ కూడా చూడండి ఒకసారి, ఈ విధంగా మనం ఎప్పుడు రీచ్ అవ్వాలి అన్ని కూడా డీటెయిల్స్ ఇచ్చారు. ఇక ఫీ చూస్తున్నట్లయితే అది మీకు ఆఫీసులో చూపిస్తాను. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇక్కడ ఏజ్ లిమిట్ కూడా ఇచ్చారు. ప్రిన్సిపల్ పోస్టులకు, వైస్ ప్రిన్సిపల్ పోస్టులకి, ప్రిన్సిపల్ పోస్టులకు అయితే 50 ఇయర్స్ కంటే తక్కువ ఉండాలి. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే మనకు ఏజ్ రిలాక్షన్ 5 ఇయర్స్ ఉంటుంది. వైస్ ప్రిన్సిపల్కు 45 ఇయర్స్ ఏజ్ కంటే తక్కువ ఉండాలి. ఎస్సీ ఎస్టీ 5 ఇయర్స్ ఉంటుంది. పీజీటీకి అయితేనేమో 40 ఇయర్స్ లోపే ఉండాలి. ఇక టీజీటీకి 35 ఇయర్స్ లోపే ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతేనేమో 5 ఇయర్స్ ఎగ్జామ్షన్ ఉంటుంది. ఖచ్చితంగా మరి మీకు ఒక క్వాలిఫికేషన్ అయితే మీకు చూసినట్లయితే ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్కి అయితేనేమో ఖచ్చితంగా మాస్టర్స్ డిగ్రీ పీజీ ఉండాలి, దాంతోపాటు బీఈడీ ఉండాలి. అదే టీజీటీకి అయితేనేమో మరి డిగ్రీ, బీఈడీ ఉంటే సరిపోతుంది. పీజీటీకి అయితే పీజీ కూడా అడుగుతున్నారు. ఇక టీజీటీకి అయితే డిగ్రీ ప్లస్ బీఈడీ ఉంటే సరిపోతుంది. ఏజ్ లిమిట్ అన్ని కూడా మనకు 30 ఏప్రిల్ 2021 ఇచ్చారు. సో ఇక ఇదండి మనకి ఎగ్జామ్షన్ చూడండి. అదే బీసీ వాళ్ళకైతే నాకు 3 ఇయర్స్ ఎగ్జామ్షన్ ఉంది. ఒక్కసారి మీరు ఇదంతా చూసుకుంటే మీకు అర్థమైపోతుందండి. సో మనం ఇంకా స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ ఫీజుకు సంబంధించి ఒకటి ఉంది, అది చెప్పిన తర్వాత డైరెక్ట్ అఫీషియల్ చూపిస్తాను. ఫీజులో మీకు ఇక్కడ చూడండి ఇట్లా ఇచ్చారు కదండి, ఇక్కడ కింద కూడా ఒకటి ఇచ్చారు. మీరు ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయినట్లయితే వాళ్ళకి ఎలాంటి ఫీ అయితే లేదు. ఇక్కడ చూడండి, ఇక ఫీ రిలాక్సేషన్ ఇచ్చారు. ఇక్కడ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్లకు ఎలాంటి ఫీ కూడా లేదండి. సో ఇక మిగతా మొత్తం మీరు ఒకసారి నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, చూసుకోవచ్చు. ఇక నేను అప్లికేషన్ ఓపెన్ చేస్తాను ఆన్లైన్లో. ఇది క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది, క్లిక్ చేస్తున్నాను. చూడండి ఇది ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ ఈఎంఆర్ఎస్ టీచింగ్ స్టాఫ్ సెలెక్షన్ ఎగ్జామ్ 2021. ఇక్కడ స్టెప్స్ టు అప్లై ఆన్లైన్ ఇచ్చారు. ఇక్కడ ఆన్లైన్ క్యాండిడేట్ అంటే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ఇక్కడ అవుతుంది. ముందుగా మనము కొత్త వాళ్ళం కాబట్టి ఇక్కడ చూడండి ఫస్ట్ అప్లై ఆన్లైన్ రిజిస్ట్రేషన్, తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి, తర్వాత ఫోటోగ్రాఫ్స్ అప్లోడ్ చేయాలి, తర్వాత పే ఎగ్జామినేషన్ ఫీ, తర్వాత మనకు అయిపోతుంది. సో ముందుగా న్యూ రిజిస్ట్రేషన్ కార్డ్ని క్లిక్ చేస్తున్నాను, మనకి ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీరు చూసినప్పుడు డౌన్లోడ్ ఫెసిలిటీ ఉందండి. సో ఇవన్నీ కూడా చదువుకోండి ఒకసారి. ఎస్సీ ఎస్టీలకు అయితే ఫీ అయితే లేదు. మళ్ళీ ఇక్కడ కూడా ఇచ్చారు, నో ఫీ ఈజ్ రిక్వైర్డ్ టు పేడ్ క్యాన్ బిలాంగింగ్ ఎస్సీ ఎస్టీ ఇచ్చారు. సో ఇవన్నీ కూడా ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ ప్రొసీజర్ ఆన్లైన్ సబ్మిషన్ అప్లికేషన్ ఫామ్ కూడా చూసుకోండి ఒకసారి. తర్వాత ఇక లాస్ట్కి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ క్లిక్ చేసి ఓకే అంటే మనకి ఓపెన్ అయిపోతుంది. అప్పుడు ఈ విధంగా ఉంటుందండి రిజిస్ట్రేషన్, అప్లికేషన్ ఫామ్, డాక్యుమెంట్ అప్లోడ్,
ఫీ పేమెంట్. కాబట్టి డాక్యుమెంట్ అన్ని దగ్గర పెట్టుకుని అప్లై చేసుకోండి. 10th, ఇంటర్, డిగ్రీ, బీఈడి, అదేవిధంగా క్యాస్ట్ సంబంధించి అన్నీ కూడా ఇక్కడ చూడండి. క్యాండిడేట్ నేము, ఫాదర్ నేము, మదర్ నేమ్ రిజిస్ట్రేషన్కి, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, జెండరు, ఐడెంటిటీ టైపు ఏది ఇస్తామో దాని నెంబర్ ఖచ్చితంగా కింద నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక కాంటాక్ట్ మనకు అడ్రస్, ప్రజెంట్ అడ్రస్ ఖచ్చితంగా మనం ప్రజెంట్ అడ్రస్ పర్మనెంట్ వేరు ఉంటే రెండు వేరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ పర్మనెంట్ ప్రైవేట్ ఒకటే అయితే కనుక ఇక్కడ మనము ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనం సేమ్ యాజ్ ప్రైవేట్ అడ్రస్ చెప్తే క్లిక్ చేస్తే ఓకే అయిపోతుంది. ఇక్కడ చూస్ పాస్వర్డ్ అండి. పాస్వర్డ్ ఖచ్చితంగా ఒకటి న్యూమరికల్, ఆల్ఫాబెటికల్, అదే ఒకటి క్యాపిటల్, ఒకటి స్మాల్, ఒక నెంబర్ ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత కన్ఫర్మ్ పాస్వర్డ్, సెక్యూరిటీ క్వశ్చన్ ఇచ్చిన తర్వాత సెక్యూరిటీ ఆన్సర్ చేసి సెక్యూరిటీ పిన్ ఇక్కడ ఏదైతే చూపిస్తున్నామో ఈ క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ అంటే అయిపోతుందండి. సో ఇది అయిపోయాక మీరు చూసినట్లయితే మళ్ళీ మనం ఇక్కడ చూడండి ఒకసారి. సో ఇక్కడ చూసినట్లయితే మీరు అయిపోయిన తర్వాత అప్పుడు లాగిన్ అవ్వాల్సి ఉంటుందండి. మళ్ళీ లాగిన్ ఇక్కడ ఇచ్చారు కదండి. సో మన మొబైల్కి అదేవిధంగా ఈమెయిల్ ఐడికి అప్లికేషన్ నెంబర్ వస్తుంది, పాస్వర్డ్ వస్తుంది. కాబట్టి పాస్వర్డ్ మనమే ఇస్తాం కూడా అవసరం లేదండి, అప్లికేషన్ నెంబర్ వస్తుంది. ఆ అప్లికేషన్ నెంబరు ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేసి కనిపిస్తున్న క్యాప్చా ఎంటర్ చేసి సైన్ అంటే సైన్ అయిపోతుంది. సో ఇది అండి. తర్వాత మీరు ఒకవేళ ఫర్గట్ పాస్వర్డ్ కనుక ఒకవేళ అప్లికేషన్ పాస్వర్డ్ మర్చిపోయినట్లయితే ఇక్కడ ఫర్గట్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తే మనకి క్లిక్ చేస్తే ఈ విధంగా ఉంటుందండి. ఇక్కడ యూజింగ్ సెక్యూరిటీ క్వశ్చన్ ఆన్సరా, లేకపోతే మరి మీ యొక్క మొబైల్కి SMS రావాలా, లేకపోతే ఈమెయిల్కి అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ అంటే అయిపోతుందండి. అదేవిధంగా ఒకవేళ మీరు కనుక అప్లికేషన్ నెంబర్ మర్చిపోతే కూడా ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ కూడా సేమ్ చూడండి. ఇక్కడ క్యాండిడేట్ నేము, ఫాదర్ నేము, మదర్ నేము, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా ఎంటర్ చేసి గెట్ అప్లికేషన్ నెంబర్ అంటే మన మొబైల్కి కానీ ఈమెయిల్ ఐడి కానీ వస్తుందండి. నేను డిస్క్రిప్షన్లో మీకు ఇక్కడ చూసినట్లయితే మరి ఫర్గాట్ అప్లికేషన్ నెంబర్ సంబంధించిన లింక్ ఇస్తాను, ఫర్గాట్ పాస్వర్డ్ సంబంధించిన లింక్ ఇస్తాను. అదేవిధంగా ఇక్కడ మీరు చూసినట్లయితే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లింక్ సంబంధించిన లింక్ ఇస్తాను, అదేవిధంగా ఇన్స్ట్రక్షన్ సంబంధించిన లింక్ ఇస్తాను, అదేవిధంగా లాగిన్ సంబంధించిన లింక్ ఇస్తాను. ఇంకా మీకు ఆ నోటిఫికేషన్ అదేవిధంగా పూర్తి డీటెయిల్స్ సంబంధించిన లింక్ ఇస్తాను, అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇస్తాను. క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో కొత్త సంవత్సరానికి వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.